వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నెంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నెంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టబాజీ వ్యవహారంలో కూడా నెంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. సాలే అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడదాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా రే, నేను రాజకీయంలోకి తప్పుకుంటారా. కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు దమ్ముంటే. అందరు చెప్తున్నారా 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మరినే వస్తున్నాం. ఇప్పుడు డైలాగ్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా మీ అందరూ ఉండే ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు 0. ముగ్గురు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోయి. ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని. కాంగ్రెస్ లో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా? సార్ మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, మళ్ళీ వాళ్ళని మళ్ళీ గుంజుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, తప్పేముంది, వాళ్ళు కూడా నడిపియని. ఇది ప్రజా సామ్రాజ్యం కదా. వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్ లోకి వస్తున్నాము, లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా, ఇంకా ఉంది కదా, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు, మీరు డబ్బులు పెట్టి ఇక అంటారా, ఓడిపోయిన వాళ్ళంతా డబ్బులు పెట్టినట్టు, గెలిచిన వాళ్ళని పెట్టలేదు అంటారు. అది మామూలే కదా, మీకు తెలియదు ఏముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దగ్గరగా చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పాలన? అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు, నేను సడన్ గా ఎంపీ అయిపోయినా, సడన్ గా మంత్రి అయిపోయినా, సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా, ఏం ఇబ్బంది లేదు. నాకు ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్ లో ఉన్న ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను. ప్రజల తీర్పే నేను.